నా పేరు బాలాని, సెకండ్ ఇయర్ ఎంపీసీ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుతున్నాను. మా కాలేజీలో చదివిన వాళ్ళందరూ పేద పిల్లలు. మాకు స్ఫూర్తి ఫౌండేషన్ వాళ్ళు మధ్యాహ్నం భోజనం పతాకం అందించారు. మేము రోజు మధ్యాహ్నం భోజనం చేస్తున్నాము. అలాగే మంచి మార్కులతో చదివి బయటికి వెళ్తాము. స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్ గారికి పాలాని వందనాలు. పేరు కోట సునీత. నేను సెకండ్ బైపీసీ చదువుతున్నాను. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుతున్నాము. మేము ఇక్కడ చదివే వాళ్ళందరం పేద కుటుంబంలో నుంచి వచ్చిన వారిని. అలాంటి వారికి మధ్యాహ్నం భోజన పథకం అమలు చేసినందుకు స్ఫూర్తి ఫౌండేషన్ వాళ్ళకి కృతజ్ఞతలు. అలాగే మేము మంచిగా చదువుకొని ఉన్నత స్థాయిలో నిలబడతామని స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్ వారికి పాదాభివందనం చేస్తాను. నా పేరు సూర్యాప్రసాద్. నేను సెకండ్ ఇయర్ బైపీసీ చదువుతున్నాను. గౌడ్ జూనియర్ కళాశాలలో ఈ మధ్యాహ్నం భోజనంకి చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇక్కడ మేము రోజు రెగ్యులర్గా చదువుకోవడానికి వస్తున్నాము. స్ఫూర్తి ఫౌండేషన్ వాళ్ళు మాకు మధ్యాహ్నం భోజనం అందిస్తున్నారు. వాళ్ళకి చాలా కృతజ్ఞతలు. మేము బాగా మంచి పీరియడ్ ఇస్తామని ధన్యవాదాలు. నా పేరు నవ్య. నేను ఫస్ట్ ఇయర్ ఎంపీసీ జూనియర్ కాలేజ్ కల్లూరులో చదువుకుంటున్నాను. మేమంతా ఇక్కడ పేద పిల్లలు చదువుకునే వాళ్ళమంతా. అయితే మా కోసం స్ఫూర్తి ఫౌండేషన్ వారు ప్రతి ఒక్కరికి ఇక్కడ భోజనం మధ్యాహ్నం ఏర్పాటు చేశారు. వాళ్ళకి మా తరఫున, మా కాలేజ్ తరఫున మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఇక్కడ ప్రతి పేద పిల్లగాడు మధ్యాహ్నం కడుపు నిండా భోజనం తింటున్నాం. జువాలజీ లెక్చరర్ని, ఇక్కడ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కల్లూరు. ఇక్కడ మా దగ్గర దాదాపుగా 150 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అందరూ కూడా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వారే. ఎక్కువగా 90% నిరుపేద కుటుంబం నుంచే వచ్చారు. ఒక పూట తింటే రెండవ పూట తినడానికి కూడా కష్టంగా ఉన్న తరుణంలో మేము ఇండ్ల దగ్గరికి వెళ్ళి పిల్లలందరినీ కూడా తీసుకొని ప్రతిలాడు తీసుకొచ్చి కళాశాల తీసుకొస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతము స్ఫూర్తి ఫౌండేషన్ వారు మాకు మధ్యాహ్న భోజన పథకం అందించడం వల్ల మా పిల్లలు చక్కగా కడుపు నిండా అన్నం తింటున్నారు, మంచిగా చదువుతున్నారు. వీరు స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్ గారిని మేము ఖచ్చితంగా ఆపద్ బాంధవుడుగా మేము చెప్పుకోగలుగుతాము. ఎందుకంటే అంత మంచి ఆపన్న హస్తం ఇచ్చేసి మా అందరి పిల్లల వాళ్ళ యొక్క చదువులో మంచిగా భోజనం పెట్టి బాగా చదవడం కోసం ఎంతో శ్రమించి వాళ్ళ యొక్క కష్టం మేము ఇక్కడ ఫలితం పొందుతున్నాం. ఈ స్ఫూర్తితో ఖచ్చితంగా మా పిల్లలతో మంచి రిజల్ట్ తీసుకొస్తామని స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్ గారికి మరొకసారి కృతజ్ఞత చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్. నా పేరు జేఏ ప్రసన్న. నేను ఇక్కడ హిస్టరీ లెక్చర్ చేస్తున్నాను. ఈ స్ఫూర్తి ఫౌండేషన్ అన్నపూర్ణ వల్ల మా పిల్లలకి చాలా ఎందుకు అంటే కానీ వాళ్ళకి టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే వాళ్ళు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయడానికి కూడా వాళ్ళకి మంచి ఫుడ్ అందుతుంది. వాళ్ళకి ఏంటంటే కాన్సన్ట్రేషన్ అనేది ఇంప్రూవ్ అయింది. నెక్స్ట్ ఏంటంటే పిల్లలు కూడా ఎక్కువగా కాలేజీకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. వాళ్ళకి టైం సేవ్ అవ్వడం అనేది వాళ్ళకి చదువుకోవడానికి ఇంకా వాళ్ళకి మంచి ఆపర్చునిటీ ఇచ్చినట్టు మీరు వాళ్ళకి హెల్తీ ఫుడ్ ఇవ్వడం వల్ల కూడా వాళ్ళ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుందని నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ ఫర్ స్ఫూర్తి అన్నపూర్ణ ఫౌండేషన్. ఓకే సార్.